న్యూస్. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతోంది. శనివారం ఏకంగా 1.75 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో రికార్డైంది. ప్రాజెక్టు కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి 67,000 క్యూసెక్కులను దిగువకు వదిలిపెడుతున్నారు. శ్రీశైలం సామర్థ్యం 215.81 టీఎంసీలకు ప్రాజెక్టులో ప్రస్తుతం 173.47 టీఎంసీలుంది. అయితే ప్రాజెక్టు గేట్లు నుంచి నీరు లీక్ అవుతోంది. నెల క్రితమే అధికారులు మరమ్మతులు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. 10వ గేటు నుంచి భారీగా 5-6 గేట్ల నుంచి స్వల్పంగా నీరు లీక్ అవుతోంది. ఇక దిగువనున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 55,000 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు సామర్థ్యం 312.05 టీఎంసీలకు ప్రస్తుతం 156.86 టీఎంసీల నిల్వ ఉంది. జూరాల ప్రాజెక్టుకు 1.20 లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు వస్తుండగా 1.24 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. ఇక తుంగభద్ర జలాశయానికి 72,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా గేట్లు జల విద్యుత్ ఉత్పత్తి కోసం 65,000 క్యూసెక్కులను దిగువకు విడుస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. వైశాలి, ప్రస్తుతం అయితే కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు అయితే జలకళం సంతరించుకున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో కృష్ణా బేసిన్ లోని జూరాల, శ్రీశైలం, తుంగభద్ర, శృంగేశ్వర ప్రాజెక్టుల్లోకి వరద నీరు భారీగానే వచ్చి చేరుతోంది. దిగువన ఉన్న నాగార్జున సాగర్ లో కూడా నీటి మట్టం ప్రస్తుతం అయితే క్రమక్రమంగా పెరుగుతుంది. ఇప్పుడు కృష్ణా బేసిన్ లో అయితే ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు 80,000కు పైగా క్యూసెక్కుల వరద నీరు కూడా వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టు పెట్టు గేట్లను ఎత్తి జల విద్యుత్ కేంద్రాల ద్వారా నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు అయితే భారీగానే వరద వస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి రికార్డు స్థాయిలో వరద వచ్చినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ఎందుకంటే నిన్న ఏకంగా 175,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో రికార్డ్ అయింది. దీంతో ప్రాజెక్టు కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేసి 67,399 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ వైపు వదులుతున్నారు. ప్రస్తుతం అయితే శ్రీశైలం డ్యాం నీటి సామర్థ్యం 215.81 టీఎంసీలకు, ప్రాజెక్టులు అయితే ఇప్పుడు ఉండే నిల్వ 179.89 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గరిష్ట నీటి మట్టం 885 అడుగులు అయితే ప్రస్తుతం నీటి మట్టం 878.40 అడుగుల వద్ద ఉంది. ఇంకా కేవలం 6.5 అడుగుల మేర నిండితే శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయిలో నిండినట్లు కూడా అవుతుంది. అయితే ఇంత భారీ స్థాయిలో రికార్డు స్థాయిలో వరద వస్తూ ఉండడంతో ఇప్పుడు క్రస్ట్ గేట్ల నుంచి నీరు లీక్ అవ్వడం కొంచెం ఆందోళన కలిగించే పరిస్థితి ఏర్పడినట్లు కూడా మనకి కనిపిస్తోంది వైశాలి. ఎందుకంటే నెల కిందటే అధికారులు మరమ్మతులు చేసినప్పటికీ కూడా, అంటే ఇన్ఫ్లో రానప్పుడు డ్యామ్ కొంచెం డెడ్ స్టోరేజ్ లో ఉన్నప్పుడు మరమ్మతులు చేసినప్పటికీ కూడా ఫలితం లేకపోయినట్లయింది. ఎందుకంటే 10వ గేట్ నుంచి భారీగా, అలాగే 5-6 గేట్ల నుంచి కూడా స్వల్పంగా నీరు లీక్ అవుతున్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. దీంతో ఇప్పుడు నీరు ఎలా ఎక్కువగా ఇంట్లో అవుట్లో ఎక్కువ వదలాల్సి వస్తుందని కూడా అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో 2009 ప్రాంతంలో ఎక్కువగా అధిక స్థాయిలో దాదాపు 5 లక్షల క్యూసెక్కులు శ్రీశైలం డ్యామ్ కు వస్తే అప్పుడు చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు, కర్నూలు కూడా వరదలో మునిగిపోయిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలో డ్యామ్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ముందుగానే వదలాలనే ఉద్దేశంతో అధికారులు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇంకా కేవలం 7 అడుగులు మాత్రమే పూర్తి స్థాయి, 885 అడుగులు నిండేకి శ్రీశైలం డ్యామ్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ రోజు ఉదయానికి 878.40 అడుగుల వద్ద డ్యామ్ ఉంది. అయితే 880 అడుగులకే శ్రీశైలం డ్యామ్ నీటిని అంటే గేట్ల ద్వారా ఎత్తి దిగువకు విడుదల చేయాలని కూడా అధికారులు ఆలోచిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ఎందుకంటే లీక్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు 10వ గేటు నుంచి భారీగా లీక్ అవుతుంది, 5-6 గేట్ల నుంచి కూడా స్వల్పంగా లీక్ అవుతుంది. ఇప్పుడు పూర్తి స్థాయిలో 885 అడుగులకు వస్తే ఎక్కువగా నీటి ఆ లీకేజ్ నుంచి బయటికి వెళ్లిపోయే పరిస్థితి ఉంటుంది. డ్యామ్ కు కూడా, డ్యామ్ భద్రతకు కూడా ప్రమాదం ఉండే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. కాబట్టి ముందుగానే అంటే 880 అడుగుల సామర్థ్యంలోనే నీటిని కిందికి వదలాలని అధికారులు ఆలోచన చేస్తున్నట్టుగా కూడా మనకి కనిపిస్తోంది వైశాలి. రైట్. అయితే ఇదే విధంగా లీక్ అవుతే ఇంకా ప్రాజెక్టులకు వరద రావడం, అది అంతా మరమ్మతులు చేయించకపోతే చాలా కష్టంగా మారే ప్రమాదం లేదా?
అవును వైశాలి, ఇంతకు ముందే యాక్చువల్ గా శ్రీశైలం డ్యామ్ కు పంచ్పూల్ అంటే ఈ డ్యామ్ నుంచి నీళ్ళు ఎప్పుడు కిందికి దింకుతాయో ఆ చుట్టూ ఆ ప్రదేశం అంతా కూడా ఎక్కువ గుంత ఏర్పడింది. ఆ గుంత వల్ల డ్యామ్ కు కూడా డ్యామ్ పిల్లర్స్ కూడా ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉందని కూడా అధికారులు చెప్పారు, హెచ్చరించారు కూడా. అయితే కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉంది కాబట్టి కేంద్రం నుంచి అప్రూవల్ ఇంకా రాలేదు కాబట్టి ఇంకా ఆ పనులు చేపట్టేందుకు అవకాశం ఏర్పడలేదని కూడా అధికారులు చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. ఒక నెల రోజుల కిందటే డ్యామ్ లో మొత్తం పంచ్పూలు ఆ లోపలంతా డ్యామ్ లో దిగి కొంత డ్యామ్ కు ఏమాత్రం భద్రత ఉంది, ఏ విధంగా డ్యామ్ దెబ్బతినింది లోపల పరిస్థితులు అని చెప్పేసి అన్ని పరిశీలించడం కూడా జరిగింది. ఆ డ్యామ్ సిలిండర్ కు సంబంధించి కొంచెం మరమ్మతులు చేసిన సందర్భాలు కూడా మొన్న నెల రోజుల కిందట కనిపించాయి. ఈ మరమ్మతులు చేసినప్పటికీ కూడా డ్యామ్ చాలా ఏళ్ళైంది కాబట్టి ఇది కట్టి మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఈ డ్యామ్ డెడ్ స్టోరేజ్ లో ఉన్నప్పుడే మే నెల లోపలే ఏప్రిల్ మే నెలలోనే ఈ మరమ్మతులు పూర్తి చేయాల్సింది. అయితే కేంద్రం నుంచి అప్రూవల్స్ అలాగే ఆ నిధులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని కూడా అధికారులు చెబుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎందుకంటే శ్రీశైలం డ్యామ్ అనేది తెలంగాణ ఆంధ్ర ప్రజలకు తాగునీరు అందించే వరప్రదాయనిగా ఉండేది. ఈ డ్యామ్ భద్రత చాలా ముఖ్యమైనది కాబట్టి కేంద్రం దీనిపైన దృష్టి సారించి డ్యామ్ కూడా మరమ్మతు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఇటు ప్రజలు అధికారులు కూడా కోరుతున్నారు. అయితే మరోవైపు తుంగభద్ర కూడా భారీగా వరద వస్తుంది వైశాలి, ఎందుకంటే డ్యామ్ పూర్తి స్థాయిలో నిండిపోయి ప్రస్తుతం అయితే 20 గేట్ల ద్వారా కిందికి దిగువకు వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో 20 గేట్లను 2.5 అడుగుల మేర ఎత్తి నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నారు ప్రస్తుతము. దీంతో బళ్ళారి, కర్నూలు జిల్లాలో నదీ పరివాహక ప్రాంత ప్రజలను అయితే అధికారులు అప్రమత్తం చేశారు. ప్రస్తుతం అయితే తుంగభద్రలో 78 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. కేవలం అంటే 80 టీఎంసీలే ఈసారి నిల్వ చేసుకుంది. 103 టీఎంసీలకు గాను 80 టీఎంసీలు. ఎందుకంటే తుంగభద్ర డ్యామ్ గేట్లు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. గత సంవత్సరం ఆగస్టు నెలలో 19వ నెంబర్ గేట్ కొట్టుకుపోయింది. ఆ తర్వాత మిగతా గేట్లు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి. మిగతా గేట్లను కూడా మార్చాలని అధికారులు చెప్పినప్పటికీ కూడా కేంద్రం అప్రూవల్ రావాలి, కేంద్రం నుంచి నిధులు రావాలి. అటు తెలంగాణ ఇటు ఆంధ్ర రెండు రాష్ట్రాలు కూడా సమన్వయంతో కలిసి ఈ డ్యామ్ గేట్లను మరమ్మతులు చేయాలి అనే ఉద్దేశంతో కూడా అది కూడా పక్కన పడింది. కాబట్టి ఈసారి ఎక్కువ స్టోరేజ్ చేసుకోనే పరిస్థితి అయితే లేకపోయింది తుంగభద్ర డ్యామ్ కు కూడా. కాబట్టి 80 టీఎంసీలే నిలువించుకొని మిగతా నీటిని ఎక్కడికక్కడ వదిలేస్తున్నారు. అయితే ఈ తుంగభద్ర డ్యామ్ నుంచి వచ్చిన నీరని ప్రస్తుతం సింగేశ్వర డ్యామ్ కు చేరుకుంటున్నాయి. సింగేశ్వర డ్యామ్ నుంచి శ్రీశైలం డ్యామ్ కు కూడా చేరుకుంటున్నాయి. అయితే శ్రీశైలం డ్యామ్ గేట్లు ఇప్పుడు లీక్ అవుతున్న దృష్ట్యా రేపు గాని ఎల్లుండి గాని శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ వైపు నీటిని వదిలే అవకాశం కూడా ప్రస్తుతం కనిపిస్తుంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ సాయి ప్రసాద్. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద పోటీ